పోతే ఫ్రెండ్స్ నెక్స్ట్ సెక్షన్ సి. దీనికి ఆన్సర్స్ కూడా మనం చూద్దాము. ఇప్పుడు వరకు ఆన్సర్లు అన్నీ సింపుల్గా ఉన్నాయి, తేలిగ్గా. ఇక్కడ ఆన్సర్స్ మనం చూద్దాం. 35 ప్రశ్న. 35 ఏమి ఇచ్చాడంటే, ఇగోండి 35 ఏమి ఇచ్చాడు, రైట్ ఏ పాజిబుల్ కాన్వర్జేషన్ అన్నాడు. రైట్ ఏ పాజిబుల్ కాన్వర్జేషన్ బిట్వీన్ పోస్ట్ మ్యాన్ అండ్ పోస్ట్ మ్యాన్ అండ్ ద పోస్ట్ మాస్టర్ ఇన్ ద అబోవ్ కాంటెక్స్ట్. పైన కాంటెక్స్ట్ ఇచ్చాడు, అందులో పోస్ట్ మ్యాను పోస్ట్ మాస్టర్ వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ జరిగింది, దాన్ని రాయమంటున్నాడు సొంతంగా మీరు. ఇది ఎందులోంచి ఇచ్చాడు, ఏ లెటర్ టు గాడ్ అనే లెసన్ నుంచి ఇచ్చాడు. గమనించారా? ఏ లెసన్, లెటర్ టు గాడ్. లెంచో మెయిన్ క్యారెక్టర్ అందులో తెలుసు. లెంచో ఏం చేస్తాడు, దేవుడికి లెటర్ రాస్తాడు, గాడ్కి లెటర్ రాస్తాడు. తన పంట అంతా మునిగిపోయింది, పాడైపోయింది, తన ఫ్యామిలీ అంత ఇబ్బందుల్లో ఉంది అని చెప్పేసి తనకి హెల్ప్ చేయమని దేవుడికి లెటర్ రాస్తాడు. ఆ లెటర్ పోస్ట్ మ్యాన్కి ఇస్తాడనమాట. పోస్ట్ మ్యాను తనకి డబ్బులు పంపిస్తాడు. అదంతా మీకు స్టోరీ తెలుసు. ఇక్కడ ఏంటో ఒకసారి సిచ్యువేషన్స్ అవుతా. ఇన్ ద లెసన్ ఏ లెటర్ టు గాడ్, లెంచో రాట్ ఏ లెటర్ టు గాడ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. వెన్ ద పోస్ట్ మాస్టర్ సా ద లెటర్, హీ వెంట్ టు ద పోస్ట్ మాస్టర్ లాఫింగ్ heatedly and showed him the letter. The postmaster also laughed, but he was impressed by the faith of the man who wrote that letter. He decided to help Lincho so as not to shake his faith in God. ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేస్తాడు, ఆ లెటర్ని పోస్ట్ మాస్టర్కి ఇస్తాడు. పోస్ట్ మాస్టర్ చదివి ఈ లెంచోకి దేవుడి మీద ఎంతో నమ్మకం ఉందని గ్రహించి అతని నమ్మకం పోకూడదని ఈ పోస్ట్ మాస్టర్ అతనికి హెల్ప్ చేస్తాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్కి పోస్ట్ మ్యాన్కి ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఏం జరిగింది అనేది మీరు సొంతంగా రాయాలి. మీరు ఓన్గా నువ్వే పోస్ట్ మ్యానో లేకపోతే పోస్ట్ మాస్టర్ అయితే పోస్ట్ మ్యాన్తో ఏం మాట్లాడతావు అనేది రాయి. అలాగే ఇక్కడ చూడండి, దాని యొక్క కాన్వర్జేషన్ ఆన్సర్ మనం ఒకసారి చూద్దాము. ఆ కాన్వర్జేషన్ ఆన్సర్ ఒకసారి చూద్దాం మనం. చూడండి ఇక్కడ ఇచ్చేసాడు చక్కగా. ఆన్సర్ ఒకసారి చూద్దాం. సెక్షన్ సి ఆన్సర్ పోస్ట్ మ్యాను. ఇంకోండి పోస్ట్ మ్యాను ఏమన్నాడు, సార్ యూ వోంట్ బిలీవ్ వాట్ ఐ జస్ట్ ఫౌండ్ ఏ లెటర్ అడ్రస్ టు గాడ్. వచ్చాడు పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ మాస్టర్ అంటున్నాడు, సార్ మీరు ఆశ్చర్యకరమైన ఒక సంగతి చెప్తాను. ఒక వ్యక్తి దేవుడికే లెటర్ రాశాడని చెప్పాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్ అన్నాడు, సర్ప్రైజ్ అయ్యాడు. పోస్ట్ మాస్టర్ సర్ప్రైజ్ అవుతూ, టు గాడ్, దేవుడికి రాశాడా, నిజంగానా, హూ వుడ్ రైట్ సచ్ ఎ లెటర్, ఎవరు రాశారు అలాంటి లెటర్ అని చెప్పేసి పోస్ట్ మాస్టర్ అడుగుతాడనమాట. అప్పుడు పోస్ట్ మ్యాన్ ఇలా చెప్తున్నాడు. అలాగే పోస్ట్ మ్యాన్ ఇగోండి మొత్తం కాన్వర్జేషన్ మీకోసం నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో పెడుతున్నాను, చక్కగా మీరు చూసుకోండి. అవసరమైతే ఈ వీడియోని ఇక్కడ ఆపేసి ఏమి మాట్లాడారు, ఎలా మాట్లాడారు చూసుకోండి. ఇదిగోండి చూసుకొని ఈ వీడియో ఇక్కడ ఆపేసి ఈ యొక్క కాన్వర్జేషన్ మొత్తం చదువుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రశ్న మనం చూద్దాము. 35లో బి. 35 బి ఏమి ఇచ్చాడు చాయిస్, ద థీఫ్ స్టోరీ ఉంది కదా నాన్ టేల్లో, ఆ స్టోరీ ఇచ్చాడు. ఆ స్టోరీ నుంచి రైట్ ఏ డైరీ ఎంట్రీ ఆఫ్ హరిసింగ్ మీ అందరికీ తెలుసు, హరిసింగ్ దొంగ కదా, అతని డైరీ ఎంట్రీ రాయమంటున్నాడు. ఏంటంట సిచ్యువేషన్ చూడండి. థీఫ్ స్టోరీ, హరిసింగ్ స్టీల్స్ మనీ ఫ్రమ్ అనిల్ and runs away to catch the 10:30 express to Lucknow to leave the city. But at the station he doesn't board the train. He regrets his action, thinking that he had betrayed Anil's trust and lost the chance of becoming a clever, respectful and educated man. In the end he decided to go back to Anil and return his money. చూడండి, థీఫ్ స్టోరీ మనకు తెలుసు కదా. థీఫ్ స్టోరీలో హరిసింగ్ ఒక దొంగ, అతను ఒక మంచి పిల్లలాగా అనిల్ దగ్గరికి వచ్చి జాయిన్ అవుతాడు, తన రూమ్లో ఉంటాడు. అనిల్ అతనికి రూమ్ ప్లేస్ ఇస్తాడు, ఫుడ్ పెడతాడు, తనకు చదువు చెప్తానంటాడు. చివరికి తన దగ్గర దొంగతనం చేసి పారిపోవాలనుకుంటాడు. కానీ ట్రైన్ ఎక్కబోతూ ఉన్న సమయంలో తన మనసులో మరి అనిల్ని మోసం చేయడం తప్పని గ్రహించి వెనక్కి వస్తాడు. వచ్చినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యాడనేది డైరీ ఎంట్రీ రాయమని చెప్పేసి అడుగుతున్నాడు. నువ్వు హరిసింగ్ అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతావో ఆ డైరీ రాయమని చెప్పేసి డైరీలో రాసుకోమని చెప్పేసి అడుగుతున్నాడు. అదే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి అంతే. డైరీ ఎంట్రీ ఫార్మేట్ మీకు తెలుసు. మీరు ఆ మ్యాటర్ని చక్కగా మీ ఫీలింగ్ ఏంటి, మీరే హరిసింగ్ అయితే నువ్వు ఎలా ఫీల్ అయ్యావు, నువ్వు ఎలా మారావు, ఎలా రిగ్రెట్ అయ్యావు, నువ్వు చేసిన తప్పుకి ఎలా ఫీల్ అయ్యావు అనేది ఆ డైరీ ఎంట్రీలో రాసుకోవాలి. తర్వాత 36వ ప్రశ్న చూద్దాం. ఆ డైరీ ఎంట్రీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. హరిసింగ్ రాసిన డైరీ ఎంట్రీ, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు చక్కగా
చదువుకోండి, చక్కగా రేపు ఎగ్జామ్లో రాయండి. ఒకసారి డైరీ ఎంట్రీ చూపిస్తాను చూడండి. ఇదిగోండి డైరీ ఎంట్రీ, ఇది హరిసింగ్ రాసిన డైరీ ఎంట్రీ. మీరు జూమ్ చేసుకోండి, వీడియో ఇక్కడ పాజ్ చేసి కాసేపు ఆపుకొని చదువుకోండి. ఇదిగోండి హరిసింగ్ రాసిన డైరీ ఎంట్రీ ఇది. ఓకే, ఇది డైరీ ఎంట్రీ చూసుకోండి, ఏం రాశాడో ఎలా రాశాడో చదువుకోండి. ఓకే, ఇంతవరకు అయిపోయింది డైరీ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ ప్రశ్న ఏంటి? 36వ ప్రశ్న. 36వ ప్రశ్న ఏంటి అంటే రైట్ ఏ లెటర్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నాడు. చూసారా? ఇదిగోండి రైట్ ఏ లెటర్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ టు మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ ఇష్యూ అండ్ రిక్వెస్ట్ హిమ్ టు పోస్ట్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎట్ యువర్ స్కూల్ పాయింట్ టు కంట్రోల్ ట్రాఫిక్ అండ్ అవాయిడ్ యాక్సిడెంట్స్. ఏంటి సిచ్యువేషను అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి రాయాలి, మీ స్కూల్ దగ్గర ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఒక పోలీస్ కానిస్టేబుల్ని అరేంజ్ చేయమని చెప్పేసి లెటర్ రాయాలి. ఓకే, ఎందుకంటే మీ స్కూల్ దగ్గర యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి అటువంటి జరగకుండా ఉండటానికి ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఒక కానిస్టేబుల్ని అక్కడ అరేంజ్ చేయమని చెప్పేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఎస్పీకి లెటర్ రాయాలి. ఓకే, ఇది అఫీషియల్ లెటర్ కాబట్టి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ ఉంటుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్లో హెడ్డింగ్ పెడతాం, అంటే స్టేషన్ డేట్ రాస్తాము. ఇక లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఫ్రమ్ అడ్రస్ అంటే మీ అడ్రస్సు, నెక్స్ట్ టు అడ్రస్సు అంటే టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, టూ టౌన్ పోలీస్ స్టేషను, విజయవాడ, కృష్ణా డిస్టిక్ అని చెప్పేసి రాసి రెస్పెక్టెడ్ సార్ అని చెప్పేసి శాల్యుటేషన్ రాసి అక్కడి నుంచి మీరు మ్యాటర్ అంతా రాసిన తర్వాత థ్యాంక్ యూ అని చెప్పేసి ఎండ్ చేసి అలాగే రైట్ సైడ్ బాటంలో యువర్ సిన్సియర్లీ అని చెప్పేసి రాసి మీ సంతకం పెడితే సరిపోద్ది. ఓకే, దాని యొక్క ఫార్మేట్ కూడా మీకు కావాలంటే దీని ఆన్సర్ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను, చూసుకోండి. దీని ఆన్సర్ చూపిస్తాను ఒకసారి, ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి లెటర్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇక్కడ ఇచ్చేది చూసారా? లెటర్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు. చరిష్మా ఏపీఎంఎస్ పటాపురం, డేట్ వేసింది, అది ఫ్రమ్ అడ్రస్సు. ఇగోండి టు అడ్రస్ ఇక్కడ చూడండి, టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పి రాసి సబ్జెక్ట్ కూడా రాసుకోవచ్చు. మర్చిపోయాను, సబ్జెక్ట్ కూడా మీరు రాసుకోండి. సబ్జెక్ట్ ఏంటి? రిక్వెస్ట్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అరేంజింగ్ ఆఫ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ నియర్ స్కూల్ ఏరియా అని చెప్పి డియర్ సార్ ఆర్ డియర్ మేడం అని రాదు, రెస్పెక్టెడ్ మేడం, రెస్పెక్టెడ్ సార్ అని కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అని మెన్షన్ చేయకుండా ఇక్కడ క్లోజ్ ఫార్మేట్ అలాగే ఓపెన్ ఫార్మేట్ అని రెండు రకాల ఫార్మేట్లు ఉంటాయి ప్రతి లెటర్కి. క్లోజ్డ్ ఫార్మేట్లో ఏం జరుగుద్దంటే ఇటుపక్క స్టేషను డేటు రాస్తాం, ఇక్కడ ఇటుపక్క వచ్చేసి టు అడ్రస్ ఫ్రమ్ అడ్రస్ అనేవి మనం మెన్షన్ చేస్తాము ఇటుపక్క. ఇది ఓపెన్ ఫార్మేట్లో టు ఫ్రమ్ అని ఏం పెట్టం, రాసేస్తాం అంతే. పైన రాసిందేమో ఫ్రమ్ అడ్రస్ అనుకోవాలి, డేట్ వేసారు, దాని కింద ఇది టు అడ్రస్ అనుకోవాలి, టు ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని చెప్పి ఇంకేం మెన్షన్ చేయలేదు. ఇక సబ్జెక్టు, ఇక శాల్యుటేషను, బాడీ ఆఫ్ ది అంటే కమ్యూనికేషన్ పార్టు, తర్వాత ఇంకా లాస్ట్లో ఏం రాసేస్తారు? యువర్ సిన్సియర్లీ, థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్ అని చెప్పేసి రాసి యువర్ సిన్సియర్లీ అని చెప్పి సంతకం పెట్టారు, అయిపోయింది లెటర్. దీన్ని ఒకసారి జూమ్ తీసుకోండి, నేను మీకోసం ఈ లెటరు జూమ్లో పెడుతున్నాను. ఇక చూసుకోండి, ఇక్కడ కావాలంటే వీడియో ఒకసారి స్టాప్ చేసి చూసుకొని మ్యాటర్ అంతా చూసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రశ్న ఏంటి అంటే చూడండి 36B. యూ హ్యావ్ రెడ్ ద లెసన్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మనకి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ లెసన్ ఉంది కదా, అది మీరు చదివారు. యూ లైక్ నెల్సన్ మండేలా స్పీచ్ వెరీ మచ్. ఆ స్పీచ్ అంతా కూడా నెల్సన్ మండేలా ఇచ్చిన స్పీచ్ అనమాట, అది ఆ లెసన్ మొత్తం. ఇప్పుడు నౌ ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్. ఇక్కడ 36B ఏమి ఇచ్చాడంటే స్పీచ్ ఇచ్చాడు. ప్రిపేర్ ఏ స్క్రిప్ట్ ఫర్ స్పీచ్ ఆన్ సబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే, హ్యూమన్ రైట్స్ గురించి ఒక స్పీచ్, మానవ హక్కుల గురించి. అలాగే దైర్ వయలేషన్ అంటే మానవ హక్కులు ఉంటాయి, ప్రతి వ్యక్తికి మానవ హక్కులు ఉంటాయి, వాటిని వినియోగించుకోవాలి, వాటి ప్రాధాన్యం తెలియజేస్తూ అలాగే వాటిని అనేక మంది వయలేట్ చేస్తూ ఉంటారు, దాని గురించి కూడా మెన్షన్ చేస్తూ ఒక మంచి స్పీచ్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడు. ఇది కూడా చక్కగా ఎస్ఐ టైపే కాబట్టి దీనికి ఫార్మేట్ లేదు కాబట్టి చక్కగా రాసుకోవచ్చు మీరు.
ఇకపోతే 37వ ప్రశ్న, లాస్ట్ ప్రశ్నకు వచ్చాము. 37వ ప్రశ్న మీకు అందరికీ తెలుసు. ఫస్ట్ది WH క్వశ్చన్ ఉంటుంది. WH క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఫోకసింగ్ ఆన్ ద అండర్లైన్డ్ పార్ట్స్ అన్నాడు. ఓకే, అండర్లైన్ పార్ట్స్ మీద ఫోకస్ చేస్తూ పారాగ్రాఫ్ చదువుకోండి అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు, నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ద అండర్లైన్డ్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్ అన్నాడు. ఈ అండర్లైన్ చేసిన పార్ట్స్ ఆన్సర్ వచ్చేటట్టు మీరు ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గమనించండి, నేను ఒక ప్రశ్న తయారు చేస్తాను. రామ్లాల్ హ్యాడ్ 7 children, 3 sons and 4 daughters, and the youngest of them was బోలీ. రామ్లాల్కి 7 పిల్లలు ఉన్నారు, అందులో 3 కుమారులు 4 కుమార్తెలు. ఇక్కడ 7 అనేది అండర్లైన్ చేశాడు. రామ్లాల్ హ్యాడ్ 7 children. హౌ మెనీ చిల్డ్రన్ డిడ్ రామ్లాల్ హ్యావ్ అని రాయొచ్చు కదా, అప్పుడు 7 అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి అట్లా మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ 5 క్వశ్చన్స్ రాస్తే 5 రోజులు 10 మార్కులు అనమాట. ఇకపోతే నెక్స్ట్ ఏముంది, 37B లాస్ట్ ప్రశ్న మీకు అందరికీ బాగా తెలిసిందే. ఏమిస్తాడు, పై చార్ట్ ఇస్తాడు, లేదా బార్ గ్రాఫ్ ఇస్తాడు, లేదా టేబుల్ ఇస్తాడు. ఇక్కడ పై చార్ట్ ఇచ్చాడు. ఈ పై చార్ట్ ఇచ్చి దాంట్లో నేను ఇన్ఫర్మేషన్ పారాగ్రాఫ్ రూపంలో రాసుకోవాలి. సింపుల్. స్టడీ ద పై చార్ట్ అండ్ రైట్ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్ అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అప్పుడు ఇగో పై చార్ట్ ఇదబ్బా ఏమిది, స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ అన్నాడు. స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ అంటే అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. ఏ కంపెనీ ఫోను ఎక్కువగా వాడుతున్నారు, ఏ కంపెనీ సేల్స్ ఎంత % ఉన్నాయి అనేది ఇచ్చాడు. ఇక్కడ చూడండి, స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ అని చెప్పేసి ఇచ్చాడు 2013లో. ఇక్కడ చూడండి, శాంసంగ్ 38% సేల్స్ కలిగి ఉంది, లావా 4.7% సేల్స్, అలాగే సోనీ 5% సేల్స్, కార్బన్ 10% సేల్స్, మైక్రోమాక్స్ 16% సేల్స్ కలిగి ఉంది. మొత్తం మీద శాంసంగ్ ఎక్కువ మార్కెటింగ్ చేస్తూ ఉందన్నమాట. దీన్నే మనం పారాగ్రాఫ్ రూపంలో రాస్తాము. అప్పుడు ఎలా రాస్తాం, ద పై చార్ట్ షోస్ ద మార్కెట్ ట్రెండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ అని చెప్పేసి రాస్తారు. అందులో సామ్సంగ్ హ్యాస్ ద హయ్యెస్ట్ షేర్ మార్కెట్ ఆఫ్ 38% అని చెప్పేసి అలా ఒక్కొక్క పాయింట్ మెన్షన్ చేస్తూ చక్కగా నీట్గా రాస్తారు. దీనికి సంబంధించి ఒకసారి మీకు ఆన్సర్స్ కూడా నేను ఇస్తాను, ఇక్కడ చూసుకోండి ఒకసారి. దీనికి సంబంధించి ఆన్సర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుద్ది. ఇక్కడ చూడండి, అది స్పీచ్, ఒకసారి స్పీచ్ కూడా చూసుకోండి. స్పీచ్ ఆన్ హ్యూమన్ రైట్స్ అన్నాం కదా, 36B దానికి సంబంధించి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ వీడియోని మీరు పాజ్ చేసి ఒకసారి ఆపేసి ఇదంతా చదువుకుని లేదా రాసుకుని ప్రిపేర్ అయ్యి ఉండండి. తర్వాత 36A WH క్వశ్చన్స్, ఒకసారి WH క్వశ్చన్స్ కూడా జూమ్ చేసుకోండి. ఇదిగోండి జూమ్ చేస్తున్నా మీకోసం, ఒకసారి రాసుకోండి. మ్యాక్సిమం ఇదే పారాగ్రాఫ్ వచ్చిందనుకోండి, WH క్వశ్చన్ ఇందులో వచ్చిందనుకోండి, ఈజీ, వెరీ ఈజీగా ఒకసారి చదువుకోండి, చూసుకోండి. ఇగోండి 5 క్వశ్చన్లు ఎలా నీట్గా ఉన్నాయి, చక్కగా రాసుకోండి. అలాగే 37వ ప్రశ్న, 37లో B ఏంటి, పై చార్ట్ ఇచ్చాడు కదా, ఇప్పుడే మనం చూసాము స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్కి సంబంధించి, దాని ఆన్సర్ ఇది. ఒకసారి చూసుకోండి. ఒకసారి చూసుకొని చక్కగా మీరేం చేస్తారంటే అవసరమైతే రాసుకోండి, ఒకసారి చదువుకోండి. ఇదే ప్రశ్న ఒకవేళ ఎగ్జామ్లో వచ్చిందనుకోండి, వెరీ సింపుల్గా మీరు ఆన్సర్ రాసేయగలుగుతారన్నమాట. ఓకే, లేదా ఈ మోడల్ వచ్చినా మీరు సింపుల్గా రాసేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీద 37 ప్రశ్నలు కూడా కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో